మలయాళంలో ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్కు 50,000 వరకు పారితోషికం అందుకుందని టాక్. అయితే తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటుందని టాక్ ఉంది. తెలుగు సీరియల్స్లో కార్తీక దీపం ఒక ట్రెండ్ సెటర్ అనే చెప్పవచ్చు. ఈ సీరియల్ దెబ్బతో మిగతా ఛానల్స్ వారికి పోటీ పెరిగిందంటే అతిశయోక్తి కాదు. చేసుకున్న కార్తీక దీపం అతి త్వరలోనే 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. సినిమా హీరోలను మించే అభిమానం ఈ సీరియల్ క్యారెక్టర్లకు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఉర్రూతలొగిస్తున్న కార్తీక దీపం సీరియల్ను పురుషుల్లో సైతం పెద్ద ఎత్తున అభిమానులున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ సీరియల్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఐపీఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్లను సైతం పక్కన పెట్టేసి మహిళా ప్రేక్షకులు ఇంట్లో టీవీ రిమోట్ కంట్రోళ్లను దాచేసి మరీ సీరియల్ ఫాలో అవుతుంటారు. మరి ఇంతలా ఆకట్టుకున్న ఈ సీరియల్కు అంత పేరు తెచ్చింది మాత్రం దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ అని చెప్పవచ్చు. దీప కార్తిక్ మధ్య ఉన్న దాంపత్య బంధమే ఈ సీరియల్ సక్సెస్ కొని చెబుతుంటారు. అలాగే వంటలక్క క్యారెక్టర్లో ఒదిగిపోయిన ప్రేమి విశ్వనాథ్ పెద్దగా గ్లామర్ కాకపోయినప్పటికీ ఆమెకు మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అలాంటి వంటలక్క అలియాస్ దీప క్యారెక్టర్ను పారితోషికం ఎంత ఇస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే తెలుగు కన్నా ముందే ఈ సీరియల్ మలయాళంలో కారుముత్తు పేరిట ప్రసారమై 7 సంవత్సరాలు నిరాఘాటంగా సాగి ముగిసింది. ఆ సీరియల్లో సైతం లీడ్ క్యారెక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ కావడం విశేషం. అయితే మలయాళంలో ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్కి 50,000 వరకు పారితోషికం అందుకుందని టాక్. అయితే తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటుందని టాక్ వచ్చింది. ముఖ్యంగా తెలుగులో బుల్లితెరపై ఏ ఆర్టిస్ట్ కూడా అందుకోని రేంజ్లో ప్రేమి విశ్వనాథ్ ఛార్జ్ చేస్తుందని టాక్. కార్తీక దీపం సీరియల్కు ఒక్కో ఎపిసోడ్కు కనీసం 2 లక్షల రూపాయలు ప్రేమి విశ్వనాథ్ వసూలు చేస్తోందట. 1000 ఎపిసోడ్లకు సమీపిస్తున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచాలని పట్టుబట్టిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా తనకు ఒక్కో ఎపిసోడ్కు 3 లక్షలు కావాలని డిమాండ్ చేస్తోందని టాక్ వచ్చింది. అయితే నిర్మాతలు కూడా అందుకు పెద్దగా బేరం ఆడకుండానే ఓకే చెప్పేశారట. మరి సీరియల్ మొత్తాన్ని ఒంటి చేత్తో లాగిస్తున్న వంటలక్కకు ఆ మాత్రం ఇవ్వడం న్యాయమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరి మీరు కూడా దీపకు కంగ్రాట్స్ అని చెప్పాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో వేస్తానని తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.